పోయిన వీడియోలో ఒక అతి ముఖ్యమైన విషయం మాట్లాడామండి. మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆల్మోస్ట్ ఫైరింగ్ రేంజ్ దాకా కూడా వెళ్ళిపోయారు. అంటే బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మీద మనము మిలిటరీ యాక్షన్ తీసుకునే పరిస్థితి. ఇదంతా మీరు గమనించారనుకోండి, 600 ఎకరాలు 45 రోజులు అనేది టార్గెట్. సో భారత్లో మన సరిహద్దుల వద్ద మనము ఇలాంటి కౌంటర్ మెజర్స్ తీసుకుంటూ ఉంటే అమెరికాలో ప్యానిక్ అండి. అంటే ఎలాంటి ఒక ప్యానిక్ అంటే వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇవాళ భారత్లో ఉన్నాడు, హుటాహుటీగా వచ్చేసాడు. ఏంటండి మన దేశంలో మనము చేసుకుంటూ ఉంటే వీళ్లకు ఏమిటి ప్రాబ్లం అనిపిస్తుంది కదా. వచ్చిన వ్యక్తి కల్కట్టా వెళ్ళాడు, అవునా? అక్కడ మిషనరీస్ ఆఫ్ చారిటీ సిస్టర్స్, సో వీళ్ళను కలిశాడు. కలిసిన తరువాత ఇవాళ వచ్చే వార్తలు ఏమిటి, ఒక ఎన్వలప్ దీనిని వీళ్లకు ఇచ్చినట్టుగా దీనిని మీరు మమతా బెనర్జీకి ఇవ్వండి. సో ఇందులో ఏముంది, ఏమి రాసి ఉంది, అంత పని కట్టుకొని ఇప్పుడు ఈవిడ పవర్లో లేరు కదా. ఇప్పుడు ఇదే సువేదు అధికారి, ఈయన అపాయింట్మెంట్ కావాలి అని అడిగాడండి, ఆయన ఇవ్వలేదు. ఏది అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫారిన్ మినిస్టర్, అతను వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కావాలి అంటే సువేదు అధికారి ఏమన్నారు, నో, నా దగ్గర టైం లేదు, నేను అపాయింట్మెంట్ ఇవ్వను. మోదీ గారే కలిశారు కదండి, మార్కో రూబియోని మోదీ గారే అంటే మీ ప్రధానమంత్రి కలుస్తారు, కానీ అదే వెస్ట్ బెంగాల్ మీకు చీఫ్ మినిస్టర్ నో అని చెప్పాడు. ఇదంతా మీరు చూసారనుకోండి, ఏంటండి వీళ్ళ ఈ పానిక్ బటన్ ఏమిటి అంటే టోటల్గా వీళ్ళు మమతా బెనర్జీనే టార్గెట్ చేశారండి. అంటే కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇది భారత్లోకి రావాలి అంటే మమతా బెనర్జీ వీళ్ళకి ఆల్ ఇంపార్టెంట్. ఈవిడ పాలన అనేది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు సడన్గా భారత్ యొక్క అదృష్టము అనుకోండి, అమెరికా యొక్క దురదృష్టము అనుకోండి, మీరు ఎలా అయినా అనుకోండి, వీళ్ళ ప్లే గ్రౌండ్ వెస్ట్ బెంగాల్ అండి పోయింది కదా. ఇప్పుడు ఇదంతా మీరు డీప్గా చూసారనుకోండి, 1950s నుంచే వ్యవహారం ఉంది. ఆ రోజుల్లో నెహ్రూ గారు ఇప్పుడు ఈ సాధువులు వెస్ట్ బెంగాల్ వస్తున్నారు అనుకోండి, ఆంక్షలు ఉండేవి. అంటే మనం గంగా సాగర్ అంటాం కదా, మీరు ఎవరైనా వెళ్ళారా? మీకు గంగా నది యొక్క సంగమం అండి, చాలా చాలా పవిత్రమైన ఒక ప్రదేశంగా మనం భావిస్తాం. అలాంటిది సాధువులు గంగా సాగర్ వెళ్తూ ఉంటారు. చాలా పెద్ద లెవెల్లో కట్టడి ఉండేది. కానీ అదే పాకిస్తాన్ నుంచో, ఈస్ట్ పాకిస్తాన్ నుంచో సులభంగా వీళ్ళు వెస్ట్ బెంగాల్లోకి వస్తారు, వెళుతూ ఉంటారు. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. సో అప్పటి నుంచే వీళ్ళకి ప్లాన్ ఉందండి. నెహ్రూ గారి కాలం నుంచే ఇలాంటి ప్లాన్ ఉంది. మీకు గుర్తుందో లేదో, 2012లో హిలేరీ క్లింటన్ నేరుగా కోల్కతా వచ్చారు. ఆవిడ వచ్చి ఇదేలాగే ఇప్పుడు మార్కో రూబియో ఏమైతే చేస్తున్నాడో ఆవిడ కూడా సరిగ్గా ఇలాంటి ప్రయత్నాలే. అమ్మా, ఎన్ని కన్వర్షన్స్ కుదిరితే అంత వేగంగా చెయ్యండి, అమెరికా మీతోనే ఉంది, మీకు ఎంత ఫండింగ్ కావాలి, మదర్ తెరెసా గారు ఇప్పుడు లేరు, కానీ ఆవిడ మిషన్ని మీరు ఆపకండి. ఇది హిలేరీ క్లింటన్ ఇచ్చిన మెసేజ్. ఇవాళ మార్కో రూబియో వచ్చి ఏమండి, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ దీన్ని పెట్టుకొని భారత ప్రభుత్వము చాలా చాలా ఎక్కువ చేస్తున్నారు, మేము దాని విషయంలో చర్యలు తీసుకుంటాము, మీరు ఏమీ కంగారు పడకండి, మన ఫండ్స్ భారత్లోకి రావాలి, కన్వర్షన్స్ జరిగే తీరాలి అని చెప్పి ఈయన భరోసా ఇచ్చేసి ఢిల్లీకి వస్తున్నాడు. సో వీళ్ళ ప్లాన్ని మీరు చూసారనుకోండి, భారత్ ఆల్ ఇంపార్టెంట్. అందులో వెస్ట్ బెంగాల్ అనేది వీళ్ళ ప్లే గ్రౌండ్ అండి. ఇక్కడ వీళ్ళు ఏమైనా చెయ్యవచ్చు, వీళ్ళని ఎవరు ఆపరు. ఇప్పుడు ఏమైంది, సడన్గా ప్రజలు మేల్కొన్నారు. సో మమతా బెనర్జీ వద్దు అన్నారు. ఇది షాక్ ఆఫ్ ద వరల్డ్ అండి వీళ్ళకి, వీళ్ళు ఊహించలేకపోతున్నారు. ఇప్పుడు ద కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నారు అనుకోండి, మీరు వెస్ట్ బెంగాల్, అక్కడ నుంచి అస్సాం, 7 సిస్టర్ స్టేట్స్ అంటారు కదా, మీరు ఒక్కసారి వెళ్ళారు అనుకోండి. ఇప్పుడు మణిపూర్, త్రిపుర, నాగాల్యాండ్, ఎక్కడైనా చూడండి కుకీస్ ల్యాండ్ అని అన్నారండి. విడి దేశం, కుకీస్కి ఒక విడి దేశం. ఇక్కడ ఎలా ఉంటుంది వ్యవహారం, ఎలా ఉంటుంది, వీళ్ళు వెళ్తారు, ఈ ప్రచారకులు వెళ్తారు, ప్రచారం చేస్తారు. వీళ్ళు ఏం చెప్తారు అంటే, మీరు మీ జాతి యొక్క
ట్రెడిషన్, అలాగే మీ సివిలైజేషన్, మీ నాగరికత ఏంటి, మీ సాంప్రదాయ వ్యవహారాలు ఏమిటి, అలాగే మీరు పాటించండి, మాకు ఏ ప్రాబ్లము లేదు. మీరు హిందువులా, మీరు ఆలయాలకు వెళ్ళండి, పూజలు చేసుకోండి, ప్రసాదాలు తినండి, కానీ మీరు క్రైస్తవులుగా ఉండాలి. నువ్వు హిందువే కానీ క్రైస్తవ మతాన్ని పాటించు. ఎలా జరుగుతుందండి? దీన్నే మనము క్రిప్టో క్రిస్టియన్స్ అని అంటాం. సో వెంటనే మీరు తమిళనాడు వాళ్ళ చీఫ్ మినిస్టర్ జోసెఫ్ విజయ్ అనుకోవచ్చు, ఎప్పటి నుంచోనండి. ఇప్పుడు మీరు ప్రముఖ నటుడు దిలీప్ కుమార్, ఎంత అందమైన పేరు, దిలీప్ కుమార్ అంటారు. ఏంటి అతని పేరు? మహమ్మద్ యూసఫ్ ఖాన్, ఇది అతని పేరు. కానీ ఆ రోజులు అందరూ దిలీప్ కుమార్ సూపర్ స్టార్ కదండి. అలాగే మధుబాల, ఎంత అందగత్త అండి, ఆవిడ పేరేంటి? ముంతాజ్ బేగం. పేర్లు మార్చేస్తారు వాళ్ళు. సినిమాల్లో మీరు చూసారనుకోండి, మొత్తము హిందూ పాత్రలే మీకు కనిపిస్తాయి. మరి వాళ్ళు ఇప్పుడు హరాం కదండి, మీరు ఆలయాల్లోకి వెళ్ళడానికి లేదు, విగ్రహ ఆరాధన మీరు చెయ్యకూడదు కదా. మరి వాళ్ళకి ఆ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? బజరంగి భాయిజాన్ అంటారండి. సల్మాన్ ఖాన్ ఏం వేషం వేశాడు? వాళ్ళవి చెయ్యకూడదు. మతము ముఖ్యము అనుకోండి, అది హరాం, ఫర్బిడన్, మీరు చెయ్యకూడదు. 1000 కోట్లు మీకు ఇస్తానన్నా మీరు చెయ్యకూడదు. అలా ఉందా? డబ్బు ముందు ఇది ఏముండదండి. సో ఇప్పుడు ఈ మమతా బెనర్జీ అన్నారు అనుకోండి, వీళ్ళ ఎజెండా ఏమిటి? 3వ ఇస్లామిక్ స్టేట్ అండి. దేశం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇవాళ మీకు బెంగాల్ అనబడే కొత్త ఇస్లామిక్ స్టేట్. సో 3 దేశాలు వీళ్ళకి కావాలి. కానీ పాలకులు ఎవరు? బాస్ ఎవరు? CIA. కాబట్టే మార్కో రూబియో వచ్చి భరోసా ఇచ్చేసి మమతా బెనర్జీకి ఒక సీక్రెట్ లెటర్ ఇచ్చేసి వెళ్తున్నాడు. చూడండి ఎలా ఉందో. కాబట్టి ఇప్పుడు మమతా బెనర్జీ అన్నారు అనుకోండి, ఎక్కడెక్కడ లెఫ్ట్ ఓవర్స్, ఇప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ మిగిలిపోయి ఉన్నారు, ఎవరెవరు పారిపోయారు, అమ్మా నువ్వు గమనించు. మనం 1000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాం వెస్ట్ బెంగాల్ మీద. ఎందుకు? విడిదేశం కావాలి, ఎప్పటి నుంచో ఉందండి. మహమ్మద్ యూనస్ ప్రెసిడెంట్, మమతా బెనర్జీ ప్రధానమంత్రి. ఇలా చెప్పే వీళ్ళు మైండ్లో పెనట్రేట్ చేసేసారు. మరి ఈరోజు ఇదేం జరగలేదు కదా. సో జరగకపోయేటప్పటికి ప్యానిక్ అయిపోతున్నారు. సో ఇప్పుడు ఈ ప్యానిక్ ఎలా ఉంది అంటే, CIA వాళ్ళేమో క్రైస్తవ మత ప్రచారం అండి, కన్వర్షన్స్ విపరీతంగా జరగాలి, ఇది మమతా బెనర్జీ ద్వారానే జరగాలి. అలాగే ఇక్కడ జమాతీ ఇస్లామీ, మీకు ముస్లిం పాలన. సో వాళ్ళు ఎంతమంది వెస్ట్ బెంగాల్లోకి రావాలో మీరు అలో చేయాలి. సో వాళ్ళు వస్తారు, ఇటువైపు క్రైస్తవులు, ఇటువైపు ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు. కానీ మీ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరు? ఒక హిందూ మహిళ. ఇప్పుడు CAA అన్నారు అనుకోండి, మీరు నేను ఆనందిస్తాం. ఎందుకు? పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి హిందువుల ఆశ్రయం పొంది మన దేశంలోకి వస్తున్నారనుకోండి, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధ మతం చెందిన వాళ్ళు కూడా హ్యాపీగా, అమ్మయ్యా మా దేశాన్ని, మా మాతృభూమికి వచ్చేసాము, ఇక్కడ మేము సేఫ్ అని అనుకుంటారు కదా. వీఆర్ హ్యాపీ. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఎన్నెన్ని ప్రొటెస్టులు. ఏ ఒక ముస్లింలు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, మీరు తిరిగి బంగ్లాదేశ్కి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండండి, నేను చూసుకుంటాను. ఇది ఈవిడ ఇచ్చిన భరోసా అండి. ఇదంతా తలకిందులైపోయింది. కాబట్టి ఇటు ఇస్లామిక్ వరల్డ్ వాళ్ళు షాక్లో ఉన్నారు, ఇక్కడ అమెరికా కూడా షాక్లో ఉంది. ఎందుకంటే ట్రంప్ స్వయాన మోదీకి ఫోన్ చేస్తున్నాడు వెస్ట్ బెంగాల్ విషయంలో. ఇవాళ వాళ్ళ ఫారిన్ మినిస్టర్ కల్కట్టా వచ్చి వెళ్తున్నాడు అంటే అమెరికా యొక్క సిట్యువేషన్ని చూడండి, ఎంతలా వణుకుతున్నారో చూడండి. మరి దీని యొక్క రిజల్ట్స్ వీళ్ళైతే విడిచిపెట్టడం లేదు కదా. మరి ఇప్పుడు మీకు ఈ 2 వైపులా కూడా 2 ఫ్రంట్ వార్ వెస్ట్ బెంగాల్లో వీళ్ళు చెయ్యాలని నిర్ణయించుకున్నారు. దీన్ని వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు? సో మీకు సువేదు అధికారి ఏం చెయ్యబోతున్నారు? చాలా ఇంట్రెస్టింగ్గా వెళుతుంది. అట్ ది సేమ్ టైం దేశము కూడా వార్ ఫుట్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అది మనము చేస్తామని మీకు అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.